హాయ్ స్టూడెంట్స్, మనము నిన్నటి వీడియోలో 6th క్లాస్లో ఎక్సర్సైజ్ 2.1 కంప్లీట్ చేసుకున్నాము. ఇవాళ ప్రాపర్టీస్ ఆఫ్ హోల్ నెంబర్స్, ఓకే, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ప్రాపర్టీస్ ఆఫ్ హోల్ నెంబర్స్ అంటే దానిలో హోల్ నెంబర్స్లో ఏమేమి ప్రాపర్టీస్ యూజ్ అవుతాయి అని మనం చూసుకుంటున్నాం. సో ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ హోల్ నెంబర్స్లో ఇక్కడ ఏమిచ్చాడు, యువర్ అడిషన్స్ మే బీ లైక్ దిస్ 2 + 3 = 5. సో అది హోల్ నెంబరే అవుతుంది, అంతే కదా. 2 + 3 చేసినప్పుడు 5 అనేది కూడా హోల్ నెంబర్ అవుతుంది. అసలు హోల్ నెంబర్ అంటే ఏంటిది, మనము నిన్నటి వీడియోలో నేర్చుకున్నాము. 0, 1, 2, 3, 4 సో ఆన్, దట్ ఈస్ ద హోల్ నెంబర్స్, అవునా. మరి 0 + 7 7, దిస్ ఆల్సో హోల్ నెంబర్ ఓన్లీ. 20 + 51, this 71, this also whole number. 0 + 1 1, whole number. 0 + 0 0, this is also whole number. సో ఈ విధంగా మనం ఏవైనా 2 నెంబర్స్ని తీసుకున్నప్పుడు, హోల్ నెంబర్స్ని తీసుకున్నప్పుడు మళ్ళీ హోల్ నెంబర్ వస్తుంది. అలా వచ్చేదాన్ని మనము ఏమంటాము, ఇక్కడ ఇచ్చాడు, అబ్జర్వ్ దట్ ద సమ్ ఆఫ్ ఎనీ 2 హోల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ హోల్ నెంబర్. సో అలా 2 హోల్ నెంబర్స్ని అడిషన్ చేస్తే మళ్ళీ హోల్ నెంబర్ వస్తుంది, ఓకే. సో ఇలా అలాగే ఇంకోటి ఏమి ఇచ్చాడు, ఎనీ 2 హోల్ నెంబర్స్ని మల్టిప్లై చేసామనుకో, సో ఎనీ 2 హోల్ నెంబర్స్ని మల్టిప్లై చేసినా మళ్ళీ హోల్ నెంబరే వస్తుంది. 5 × 6 30, 11 × 0 0, ఏ హోల్ నెంబర్. 16 × 5 80, ఏ హోల్ నెంబర్. 10 × 100 1000, that is also whole number. 7 × 16 112, this is also whole number. So the product of any 2 whole numbers is found to be a whole number. సో అడిషన్ చేసినప్పుడు కూడా హోల్ నెంబరే వచ్చింది, అలాగే మల్టిప్లికేషన్ చేసినప్పుడు కూడా హోల్ నెంబరే వచ్చింది, ఓకే. వీ కెన్ సే దట్ హోల్ నెంబర్ ఆర్ క్లోజ్డ్ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. సో ఈ ప్రాపర్టీని ఏమంటారు, క్లోజ్డ్ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్, అంటే క్లోజర్ ప్రాపర్టీ. ఇది క్లోజర్ ప్రాపర్టీకి మనకు ఈ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్స్ మాత్రమే రెండు వర్తిస్తాయి. అంటే A + B చేస్తే మళ్ళీ హోల్ నెంబరే వస్తుంది, అలాగే A × B చేసిన హోల్ నెంబరే వస్తుంది. సో ఇవి రెండు యూజ్ అవుతాయి అన్నట్టు, సూటబుల్ అవుతాయి అన్నట్టు క్లోజర్ ప్రాపర్టీకి, ఓకే. సో A + B చేసిన క్లోజర్ ప్రాపర్టీయే, అండ్ A × B చేసిన మనకి ఏమొస్తుంది, క్లోజర్ ప్రాపర్టీ. అంటే ఆ రెండింటిని ఇంటూ చేస్తే అదే నెంబర్, అంటే హోల్ నెంబర్సే రావాలి. హోల్ నెంబర్స్లో క్లోజర్ ప్రాపర్టీ అండ్ అడిషన్ ప్రాపర్టీ అనేవి రెండు యూజ్ అవుతాయి, ఓకే. థింక్, డిస్కస్ అండ్ రైట్. ఏమిచ్చాడు, థింక్, డిస్కస్ అండ్ రైట్. సో ఆర్ ద హోల్ నెంబర్స్ క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం, అడిషన్ అండ్ మల్టిప్లికేషన్లో క్లోజ్డ్ అవుతుంది అని చెప్పాం, బట్ సబ్ట్రాక్షన్లో అవుతుందా. సో 7 - 5 ఎంత, 2, దిస్ ఈజ్ ఏ హోల్ నెంబర్. మరి 5 - 2 అంటే, 5 - 7 అంటే -2. ఈ -2 అనేది క్లోజర్ ప్రాపర్టీ, హోల్ నెంబరా కాదు. 0 1 2 3 అనేటే హోల్ నెంబర్స్. సో -2 అనేది హోల్ నెంబర్ కాదు, సో నాట్ ఏ హోల్ నెంబర్, ఓకే. అలాగే ఇంకా 2 ఎగ్జాంపుల్స్గా మనం తీసుకోవచ్చు. 6 + 3, 6 - 3 3, దట్ ఈజ్ ఏ హోల్ నెంబర్. అదే 3 - 6 తీసుకున్నాం అనుకో, -3 వాల్యూ వస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్. సో మనకు ఈ సబ్ట్రాక్షన్స్లో క్లోజర్ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వదు, ఓకే, సూటబుల్ అవ్వదు. నెక్స్ట్, టేక్ ఏ మెనీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏ పాసిబుల్ అండ్ చెక్. సో అలా సో మచ్ నెంబర్స్ మనం తీసుకొని పాసిబుల్ అవుతుందా కాదా అనేది చెక్ చేయమంటున్నారు. ఆర్ ద హోల్ నెంబర్స్ క్లోజ్డ్ అండర్ డివిజన్. సో ఇప్పుడు సబ్ట్రాక్షన్ నేర్చుకున్నాం, సబ్ట్రాక్షన్లో క్లోజ్డ్ ప్రాపర్టీ అనేది సూటబుల్ అవ్వదు. అలాగే డివిజన్లో క్లోజ్డ్ ప్రాపర్టీ సూట్ అవుతుందా చూద్దాం. 6 / 3 అంటే 3 టేబుల్లో 6 ఎక్కడ వస్తుంది, 2, ఓకే, దట్ ఈజ్ ఏ హోల్ నెంబర్. 5 / 2, 2 టేబుల్లో 5 డివిజన్ కాదు కాబట్టి 5/2. 5/2ని ఎలా రాస్తామో, దట్ ఈస్ ద ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ అనేది హోల్ నెంబర్ కాదు,
హోల్ నెంబర్స్లో ఓన్లీ 0, 1, 2, 3 అలాగే ఉంటుంది, ఫ్రాక్షన్ మెథడ్లో ఉండదు. సో ఇట్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్. ఓకే, సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చూసుకోవచ్చు. కన్ఫర్మ్ ఇట్ బై టేకింగ్ ఏ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. సో మచ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మనము ఆ ప్రాపర్టీ అనేది సూటబుల్ అవ్వదు అని చెప్పొచ్చు. ఓకే, సో అడిషన్కి అండ్ మల్టిప్లికేషన్కి క్లోజర్ ప్రాపర్టీ సూటబుల్ అవుతుంది. సబ్ట్రాక్షన్స్కి అండ్ డివిజన్కి క్లోజర్ ప్రాపర్టీ అనేది సూటబుల్ అవ్వదు. దేంట్లో? హోల్ నెంబర్స్లో. ఓకే, హోల్ నెంబర్స్లో అడిషన్స్కి మల్టిప్లికేషన్స్కి క్లోజర్ ప్రాపర్టీ సూటబుల్ అవుతుంది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్కి డివిజన్కి క్లోజర్ ప్రాపర్టీ అనేది సూటబుల్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ డివిజన్ బై 0. లెట్ us find 6 divided 2. 2 టేబుల్లో 6 ఎక్కడ వస్తుంది? 3 అంటే 6 డివైడెడ్ బై 2 మీన్స్ we subtract 2 from 6 repeatedly. That is, we subtract 2 from the again and again till we get 0. సో డివిజన్ బై 0ను మనము ఎలా చేస్తామో ఇక్కడ నేర్చుకుందాం. ఓకే, డివిజన్ బై 0. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 6 డివైడెడ్ 2. సో 6 డివైడెడ్ 2ని ఎలా చేస్తాము? 6 minus 2. 6 minus 2 4, మళ్ళీ 2 చేయాలి. 4 minus 2 2, minus 2 చేయాలి, మళ్ళీ 0. సో ఇలా 0 వచ్చే వరకు చేస్తూ వెళ్తే అప్పుడు ఎన్ని టైమ్స్ వచ్చింది 2 అనేది చెక్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద 1 టైమ్, దిస్ ఈజ్ ద 2 టైమ్, దిస్ ఈజ్ ద 3rd టైం. ఇక్కడ కూడా వచ్చింది కదా టీచర్ అని చెప్పొద్దు, ఎందుకంటే ఇది సబ్ట్రాక్షన్ చేసిన వాల్యూ. నువ్వు ఎన్ని టైమ్స్ -2ని చేసావు? -2, -2, -2. సో 3 టైమ్స్ చేసావు. 3 టైమ్స్ చేసినప్పుడు 0 వచ్చింది, అంటే అప్పుడు 6 డివైడెడ్ 2 అంటే 3 అని ఆన్సర్. సో ఇది సబ్ట్రాక్షన్ మెథడ్లో. ఓకే, డివిజన్ బై 0 అనేది సబ్ట్రాక్షన్ మెథడ్లో చేసావు. అదే డైరెక్ట్ డివిజన్ కూడా చేయొచ్చు. 2 టేబుల్ 6, 2 1 జా 2, 2 2 జా 4, 2 3 జా 6. సో ఏమొచ్చింది ఆన్సర్? 6 డివైడెడ్ 2 చేస్తే 3. సో ఇలా చేసినా వస్తుంది. ఇది సబ్ట్రాక్షన్ మెథడ్, రిపీటెడ్ సబ్ట్రాక్షన్ మెథడ్. ఇది డైరెక్ట్ డివిజన్ మెథడ్. ఓకే, దీన్ని ఏమంటారు? రిపీటెడ్ సబ్ట్రాక్షన్ మెథడ్. అంటే రిపీట్ అవుతూ ఉంటుంది. 2 ఇక్కడ ఉన్న వాల్యూ అనేది రిపీట్ అవుతుంది. 2 ఉంది కాబట్టి -2 -2 -2 అలా -2 -2 అలా రిపీటెడ్ అవుతూ 0 వచ్చే వరకు చేయాలి. అప్పుడు మనకు దాని వాల్యూ అనేది వస్తుంది. సో దీన్ని డివిజన్ బై 0 అంటాం. ఓకే, చూడండి ఇక్కడ ఇచ్చాడు 6 - 2 4, 4 - 2 4, 2, 2 - 2 0. సో 6 డివైడెడ్ 2ని 3 టైమ్స్ చేస్తే మనకు 0 అనేది వచ్చింది. ఓకే, అలాగే లెట్ us కన్సిడర్ 3 డివైడెడ్ 0. 3 డివైడెడ్ 0ని మనం చేస్తే 3 - 0 3నే వస్తుంది, మళ్ళీ 3 - 0 చేస్తే 3నే వస్తుంది, 3 - 0 చేస్తే 3నే వస్తుంది. సో ఇలా చేసుకుంటూ వెళ్తుంటే మనకు 0 రిమైండర్ అనేది ఎప్పుడు రాదు. కాబట్టి 0 ఈజ్ 3 డివైడెడ్ 0 ఈజ్ నాట్ ఏ నెంబర్ దట్ వీ కెన్ రీచ్. సో డివిజన్ ఆఫ్ ఏ హోల్ నెంబర్ బై 0 does not give a noun number as answer. Division by 0 is not defined. సో మనకి ఇది డివిజన్ బై 0 అనేది డివిజన్ మనకు డిఫైన్డ్ అవ్వదు. ఎందుకంటే మనం 0 తీసుకున్నాం అనుకో, 3 డివైడెడ్ 0 0 అన్నప్పుడు 0తోని 0 టేబుల్లో 3 అనేది ఉండదు. 0 3 0నే అవుతుంది, కానీ 3 ఎక్కడా రాదు 0 టేబుల్లో, అన్ని 0లే వస్తాయి. కాబట్టి ఇది మనము డివిజన్ చేయలేము. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ డిఫైన్డ్ అని ఇచ్చాడు. డివిజన్ బై 0 ఈజ్ నాట్ ఏ డిఫైన్డ్. ఓకే, అయితే డూ దిస్. ఇక్కడ ఏమిచ్చాడు? డూ దిస్ సమ్స్ చేద్దాం. ఏ మెథడ్లో చేద్దాం? 2 మెథడ్లో చేద్దాం. రిపీటెడ్ సబ్ట్రాక్షన్ మెథడ్లో చేద్దాం, అలాగే డివిజన్ మెథడ్లో కూడా చేద్దాం. 12 డివైడెడ్ 3.
ఓకే. సో ఫస్ట్ 12 వేసుకోవాలి. ఇక్కడ డివైడెడ్ 3 ఉంది, -3 చేయాలి దీన్ని. సో 12 - 3 ఎంత అవుతుంది? 9. ఓకే, మళ్ళీ -3 చేయాలి, 6 వస్తుంది. -3 చేయాలి, ఏమొస్తుంది? 3 వస్తుంది. -3 చేయాలి, 0 వస్తుంది. ఓకే, సో ఎన్ని టైమ్స్ -3 చేసాం? 1 2 3 4. ఎన్ని టైమ్స్ చేసాం? 4 టైమ్స్. అంటే 12 డివైడెడ్ 3 ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, నెక్స్ట్ 42 డివైడెడ్ 7. దీన్ని డైరెక్ట్ డివిజన్ మెథడ్లో కూడా చేయొచ్చు. డివైడ్ 3తో చేస్తాం. 3 4s are 12. అలా కూడా చేసినా మనకు వస్తుంది డైరెక్ట్ డివిజన్ మెథడ్, రిపీటెడ్ సబ్ట్రాక్షన్ మెథడ్ కాకుండా. ఇది చిన్న నెంబర్స్ అయితే చేయగలుగుతాం. అదే చాలా చాలా బిగ్ నెంబర్స్ ఉన్నాయనుకో, అప్పుడు ఈ రిపీటెడ్ సబ్ట్రాక్షన్ మెథడ్ చేయలేం. చిన్న చిన్న నెంబర్స్కి అయితే చేస్తాం. ఇప్పుడు 42 - 7. 42 - 7 అంతా బారోయింగ్ హియర్ 12 బిఫోర్ నెంబర్ 3. 12 - 7 5. 3 35. మళ్ళీ -7 చేయాలి. బారోయింగ్ హియర్ 2. 15 - 7 8. 28 -7. 8 - 7 1 2. మళ్ళీ -7. బారోయింగ్ 1. 11 - 7 4 1 -7. మళ్ళీ 14 - 7 7 -7 0. ఓకే, చూడండి ఇక్కడ స్మాల్ నెంబర్స్ ఉన్నప్పుడు తొందరగా వచ్చేసింది. అదే ఇక్కడ బిగ్ నెంబర్ ఉండే వరకు ఇన్ని స్టెప్స్ వచ్చినాయి. చూద్దాం. 1 2 3 4 5 6. 6 టైమ్స్ చేస్తే అప్పుడు 0 వచ్చింది. అంటే 42 డివైడెడ్ 7 ఈజ్ ఈక్వల్ టు 6. 7 టేబుల్లో 6 7 6 42. ఓకే, డివిజన్ మెథడ్ షార్ట్కట్గా మెథడ్. అది రిపీటెడ్ మెథడ్ ఏమో బిగ్గా వెళ్తూ ఉంటుంది. ఈ స్మాల్ నెంబర్స్ ఉన్నప్పుడేమో ఈజీగా చేయొచ్చు. బట్ బిగ్ నెంబర్స్ 320 డివైడెడ్ 5 అన్నప్పుడు అలా వచ్చినప్పుడు ఈ మెథడ్ని యూజ్ చేయకుండా డైరెక్ట్ డివిజన్ మెథడ్ యూజ్ చేయాలి. వాట్ వుడ్ 6 డివైడెడ్ 0 అండ్ 9 డివైడెడ్ 0 బి ఈక్వల్ టు అన్నాడు. సో సెకండ్ బిట్ ఏమన్నాడు? 6 డివైడెడ్ 0 అండ్ 9 డివైడెడ్ 0 సేమా అని అడుగుతున్నాడు. అవును, ఎందుకంటే 0 టేబుల్లో 6 ఉండదు కాబట్టి ఇది డిఫైన్డ్ అవ్వదు, నాట్ డిఫైన్డ్. అంతే కదా, నాట్ డిఫైన్డ్. అలాగే ఇది కూడా నాట్ డిఫైన్డ్, ఎందుకంటే 0 టేబులే ఉండదు కాబట్టి మనం 0 టేబుల్ని చేయలేము కాబట్టి నాట్ డిఫైన్డ్. మనం దీన్ని కౌంట్ చేయలేము, ఎలా చేసినా సమ్ము అనేది రాదు. అందుకే వాట్ వుడ్ 6 డివైడెడ్ 0 అంటే నాట్ డిఫైన్డ్ అని రాయాలి. అలాగే 9 డివైడెడ్ 0 అంటే నాట్ డిఫైన్డ్ అని రాయాలి. మనం ఆ వాల్యూని మనం కనుక్కోలేము. ఓకే, నెక్స్ట్ కమ్యూనిటీ ఆఫ్ హోల్ నెంబర్స్. ఇప్పటి వరకు మనము క్లోజర్ ప్రాపర్టీని నేర్చుకున్నాం. ఇప్పుడు కమ్యూటేటివ్ ప్రాపర్టీ. సో కమ్యూటేటివ్ ఆఫ్ హోల్ నెంబర్స్లలో ఏముంటాయి? ఓకే, ఇందాక మనం ఏం నేర్చుకున్నాం? క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ హోల్ నెంబర్స్. సో హోల్ నెంబర్స్లో క్లోజర్ ప్రాపర్టీలో ఏం నేర్చుకున్నాం? క్లోజర్ ప్రాపర్టీ అంటే a + b ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? మళ్ళీ హోల్ నెంబరే వచ్చింది, అంతే కదా. సో హోల్ నెంబర్ అంటే ఏంటిది? a + b బిలాంగ్స్ టు w, అంతే కదా. సో a, b ఆర్ హోల్ నెంబర్స్. మళ్ళీ a - b నాట్ బిలాంగ్స్ టు w, అంతే కదా. a + b బిలాంగ్స్ టు w అంటే a + bని యాడ్ చేసినప్పుడు మళ్ళీ హోల్ నెంబరే వచ్చింది. బట్ a - bని మైనస్ చేసినప్పుడు హోల్ నెంబర్ రాలేదు. సో నాట్ బిలాంగ్స్ టు అని రాయాలి.
నెక్స్ట్ ఇంకోటి ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు డబ్ల్యూ, అంటే ఏని బిని మల్టిప్లికేషన్ చేసినప్పుడు మళ్ళీ హోల్ నెంబరే వస్తుంది. అంటే ఏ అనేది హోల్ నెంబరే, బి అనేది కూడా హోల్ నెంబర్, మల్టిప్లికేషన్ చేస్తే హోల్ నెంబరే వస్తుంది. సో మళ్ళీ ఏ డివైడెడ్ బి ఏమవుతుంది, నాట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఎందుకు అంటే ఏమైనా ఏ డివైడెడ్ బిని మనము డివిజన్ చేసినప్పుడు కొన్నిటికి హోల్ నెంబర్స్ వస్తాయి, కొన్నిటికి హోల్ నెంబర్స్ రావు. కాబట్టి కొన్ని ఒకటి రాకపోయినా దట్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు అని రాయాలి. సో ఏ ప్లస్ బి అనేది క్లోజర్ ప్రాపర్టీలో యూజ్ అవుతుంది, ఏ ఇంటూ బి అనేది క్లోజర్ ప్రాపర్టీలో సూటబుల్ అవుతుంది. ఇవి రెండు సూటబుల్ అవ్వవు. ఇప్పుడు కమ్యూటేటివ్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ హోల్ నెంబర్స్. ఓకే, కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ హోల్ నెంబర్స్. దీంట్లో రెండే వాల్యూస్ ఉన్నప్పుడు క్లోజర్ ప్రాపర్టీ అన్నాం. దీంట్లో 3 వాల్యూస్ ఉంటాయి. ఓకే, 3 వాల్యూస్ కాదు, 2 వాల్యూసే ఉంటాయి, బట్ 2 సైడ్స్లో ఉంటాయి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ కావాలి. సో మనం ఏవైనా 2 వాల్యూస్ తీసుకున్నప్పుడు దాన్ని రివర్స్లో రాసినా కానీ అదే వాల్యూ రావాలి. ఎగ్జాంపుల్గా ఏ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటాం, బి ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటాం. అప్పుడు ఏ ప్లస్ బి వాల్యూ ఏంటో చూద్దాం. ఏ ప్లస్ బి వాల్యూ 1 ప్లస్ 3 4. అదే బి ప్లస్ ఏ వాల్యూ ఏమవుతుంది, 3 ప్లస్ 1 4. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్, అంటే ఈ రెండు సేమ్ ఆన్సర్స్ వచ్చాయి. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అయింది. ఓకే, సో ఇది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. అంటే మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆన్సరు, రైట్ సైడ్లో ఉన్న ఆన్సర్స్ సేమ్ రావాలి. ఇక్కడ 4 వచ్చింది అంటే ఇది కూడా 4 వచ్చింది. సో ఈ రెండు వాల్యూస్ సేమ్ వస్తేనే అది ఆ ప్రాపర్టీ అనేది సూటబుల్ అవుతుంది. కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటిది, లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ, రైట్ సైడ్లో ఉన్న వాల్యూ సేమ్ ఉండాలి. లెఫ్ట్ సైడ్లో ఏ ప్లస్ బి అని రాసామనుకో, రివర్స్ బి ప్లస్ ఏ రాయాలి రైట్ సైడ్లో. అప్పుడు ఆ రెండింటి వాల్యూస్ సేమ్ ఉండాలి. దీనికే కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటారు. సో ఇది అడిషన్లో రాసాం. ఓకే, దిస్ ఈజ్ ద అడిషన్. మరి సబ్ట్రాక్షన్లో సూటబుల్ అవుతుందా? సబ్ట్రాక్షన్ అంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఓకే, సో అవే వాల్యూస్ తీసుకుంటాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 3. సో ఏ మైనస్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 1 మైనస్ 3 మైనస్ 2, ఎందుకంటే బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాయాలి. అదే బి మైనస్ ఏ అంటే 3 మైనస్ 1, 3 మైనస్ 1 2, బిగ్ నెంబర్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, అంటే ఇది -2 ఇది +2, రెండు సేమా కాదు. కాబట్టి ఏ మైనస్ బి నాట్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఇవి రెండు ఈక్వల్ కావు. సో దిస్ ఈజ్ నాట్ సూటబుల్. ఇట్ ఈజ్ నాట్ సూటబుల్. ఇది సూటబుల్ కాదు, ఇది సూటబుల్ అవుతుంది. ఇట్ ఈజ్ సూటబుల్, ఇట్ ఈజ్ నాట్ సూటబుల్. నెక్స్ట్ మల్టిప్లికేషన్స్లలో చూద్దాం. మల్టిప్లికేషన్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. సో ఏ వాల్యూ 1, బి వాల్యూ 3. సో ఏ ఇంటూ బి చూద్దాం. ఫస్ట్ 1 ఇంటూ 3 3, బి ఇంటూ ఏ ఏమవుతుంది 3 ఇంటూ 1 3, అంతే కదా. సో ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ, రెండు ఈక్వల్ వస్తున్నాయి. సో ఇట్ ఈజ్ సూటబుల్. ఓకే, నెక్స్ట్ డివిజన్లో చెక్ చేస్తే
ఏ డివైడెడ్ బి ఈజ్ ఈక్వల్ టు బి డివైడెడ్ ఏ అవుతుందా చెక్ చేద్దాం. 1 డివైడెడ్ ఏ డివైడెడ్ బి అంటే 1 డివైడెడ్ 3 అంటే అప్పుడు ఈ 3 టేబుల్లో 1 ఉంటుంది కాబట్టి 1/3. అదే బి డివైడెడ్ ఏ అంటే 3 డివైడెడ్ 1 సో 3. సో 1/3కి 3/1కి డిఫరెన్స్ ఉంది. సో దిస్ ఈజ్ నాట్ సూటబుల్. ఎందుకు అంటే 1/3 అనేది ఫ్రాక్షన్ మెథడ్లో ఉంది, 3 అనేది హోల్ నెంబర్ అవుతుంది. సో ఇది 1/3 అనేది హోల్ నెంబర్ కాదు కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ సూటబుల్. ఓకే, సో మనకు డివిజన్ అడిషన్ సూటబుల్ అవుతుంది, అలాగే మల్టిప్లికేషన్ కూడా సూటబుల్ అవుతుంది. సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ అనేది సూటబుల్ అవ్వదు. ఓకేనా? సో మనకు ఈ విధంగా కమ్యూనిటేటివ్ ప్రాపర్టీ అనేది మనకు సూటబుల్ అవుతుంది అని సూటబుల్ కాదో ఏదో చెప్పేశాను నేను. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.